పిల్లల్ని పెంచడం చాలా కష్టమని ఏ తల్లిదండ్రులని అడిగినా గానీ వారు చెప్పేటటువంటి విషయం. అయితే పిల్లల్ని వాక్యానుసారంగా దేవునిలో ఎలా పెంచాలి అనే విషయంని గురించి ఒక మంచి పుస్తకాన్ని ఈ వీడియోలో మనం చూడబోతా ఉన్నాం. ఈ పుస్తకము అనేక దేశాలలో ఎంతోమంది తల్లిదండ్రులని ప్రభావితం చేసినటువంటి ఈ పుస్తకం. ఎంతోమంది పిల్లల జీవితాలని కచ్చినటువంటి పుస్తకము. చాలా మంచి పుస్తకాన్ని ఈ వీడియోలో మనం చూడబోతా ఉన్నాం. ఆ పుస్తకము టైటిల్ వచ్చేసి వాక్యానుసారముగా పిల్లల్ని పెంచడం ఎలా. ఈ పుస్తకాన్ని టెడ్ ట్రిప్ అనే దైవజనుడు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. అయితే ఈ పుస్తకము అనేక దేశాలలో ఇంగ్లీష్లో ఎంతో మంది తల్లిదండ్రులని, ఎంతో మంది పిల్లల్ని ప్రభావితం చేసినటువంటి పుస్తకం. అయితే ఈ పుస్తకాన్ని తెలుగులోనికి మనకి అందుబాటులో ఉంది. అయితే ఈ పుస్తకాన్ని మనకి తెలుగులోనికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ పుస్తకాన్ని ప్రచురణ చేసింది ఫుల్నెస్ ఆఫ్ జాయ్ మినిస్ట్రీస్ విశాఖపట్నం వారు. ఈ పుస్తకాన్ని తెలుగు సంఘాలకి ఆశీర్వాదకరంగా ఉండడానికి, తెలుగు సంఘాలలో తల్లిదండ్రులు వారి పిల్లలని దేవునిలో పెంచాలనేటటువంటి గొప్ప ఉద్దేశంతో వారు ఈ పుస్తకాన్ని తెలుగులోనికి తీసుకురావడం జరిగింది. అయితే ఇంగ్లీష్ నుంచి తెలుగుకి అనువాదం చేసింది నగేష్ సిరా గారు తెలుగులోనికి అనువాదం చేయడం జరిగింది. ప్రాముఖ్యంగా పిల్లల్ని వారు పుట్టినది మొదలుకొని వారి టీనేజ్ అయిపోయేంత వరకు, యవ్వన దిశకు వెళ్ళేంత వరకు వాళ్ళని స్టెప్ బై స్టెప్ ఎలా పెంచాలి, వారి పునాదులు ఏంటి, వారిని ఎలా కేర్ తీసుకోవాలి, వాక్యానుసారంగా దేవునిలో ఎలాగున పెంచాలి అనేటటువంటి విషయాలని వారు స్టెప్ బై స్టెప్ ప్రతి విషయాన్ని ఈ పుస్తకంలో 19 చాప్టర్స్ 19 చాప్టర్స్ వారు రాయడం జరిగింది. ఒక్కొక్క చాప్టర్స్ ఒక్కొక్క విధమైనటువంటి ప్రాక్టికల్గా వారు రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని చదివి మనం అభ్యాసం చేసి దాని ప్రకారము మనము పిల్లల్ని పెంచినట్లయితే చక్కగా వారు వాక్యానుసారంగా దేవునిలో ఎదుగుతారు. వారు యవ్వన దశకి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నా బిడ్డలు పాడైపోయారు, చెడిపోయారు, మాట వినట్లేదు, లోకానుసారంగా కలిసిపోయారు అని బాధపడుతూ ఉంటారు చాలా మంది తల్లిదండ్రులు. అయితే వారు చిన్నతనం నుంచే మనం వారి పట్ల ఎంత జాగ్రత్త వహించాలి, ఎలాంటి లక్ష్యాలు తీసుకోవాలి, ఎలాంటి పద్ధతులని అవలంబించాలి, వారి విషయంలో ఎలా కేర్ తీసుకోవాలి, వారిని ఎలా సరిచేయాలి, బెత్తం వాడడం కూడా ఎలాగనో వాడాలి అనే విషయాలని, అనేక విషయాలని ఈ పుస్తకంలో రాయడం జరిగింది. ఇప్పటికే అనేక మంది తల్లిదండ్రులను ప్రోత్సహించినటువంటి, సరిచేసినటువంటి పుస్తకం ఇది. ఎంతో మంది పిల్లల జీవితాలను కచ్చినటువంటి పుస్తకం. కాబట్టి ఇప్పుడు మనకి గొప్ప శుభార్త ఏంటంటే, దేవుని కృప ఏంటంటే మనకి తెలుగులో కూడా ఈ పుస్తకం మనకి అందుబాటులో ఉంది. కాబట్టి తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవండి. తద్వారా పిల్లల్ని ఎలాగున దేవునిలో మనం పెంచాలో, వాక్యానుసారంగా వారిని పెంచాలో అనేక విషయాలు ఈ పుస్తకంలో రాయడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకాన్ని మీరు తీసుకొని చదవండి. మీకు వారి భవిష్యత్తు విషయంలో చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారనంటే భవిష్యత్తుని గురించి ఎన్నో ప్రణాళికలు వేస్తారు. కానీ దేవుని విషయంలో వారిని సరిచేయడానికి కానీ, దేవుని విషయంలో వారిని నిలబెట్టడానికి కానీ వారు మర్చిపోతూ ఉంటారు. మనం దేవునిలో ఉంటే పిల్లలు వారి భవిష్యత్తు ఖచ్చితంగా ఉన్నతమైనదిగా ఉంటుంది. మొదటిగా మనం దేవునిలో ఉండడానికి, వారిని దేవునిలో నిలిచి ఉండేటట్టు వాక్యానుసారంగా వారిని పెంచితే వారి భవిష్యత్తు కూడా ఉన్నతమైనదిగా ఉంటుంది. మనం భవిష్యత్తు మీదనే ఈ సొసైటీ, ఈ లోకం వెళ్ళేటటువంటి ప్రయాణంలో మనం వెళ్ళకుండా దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది పిల్లల గురించి, పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని పెంచే విధానాలు ఏంటి, పిల్లల్ని ఎలాగున సరిచేయాలి, పిల్లల పట్ల మన లక్ష్యాలు ఎలా ఉండాలి, పిల్లల్ని పెంచే విషయంలో మనం ఎలాంటి పద్ధతులని అవలంబించాలి అనేటటువంటి విషయాలు, అనేక విషయాలు ఈ పుస్తకంలో రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రాముఖ్యంగా 2 భాగాలుగా రాయడం జరిగింది. మొదటి భాగము, రెండవ భాగం అని వారు రాయడం జరిగింది. మొదటి భాగంలో 13 చాప్టర్స్ రాయడం జరిగింది. తర్వాత రెండవ భాగంలో 6 చాప్టర్స్ రాయడం జరిగింది. మొత్తం 19 చాప్టర్స్ ఈ పుస్తకంలో రాయడం జరిగింది. ప్రతి విషయాన్ని వారు క్లుప్తంగా వివరించడం జరిగింది. ప్రాక్టికల్గా వారు రాయడం జరిగింది. ఎంతో ఉపయోగకరంగా ఉంటా ఉంది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియచేయండి. ఈ పుస్తకాన్ని అనేకులకి పరిచయం చేయండి. అవసరమైతే అనేకులకి